everybody. I am Dr. Rajlakshmi Irpudandi, consultant neurosurgeon from EVR Super Specialty Hospital, Gudivada. So, ఇప్పుడు నేను చెప్పబోయేది most important topic, that is gas tablet వల్ల, that means antacids వల్ల, antihistaminic agents, antacids వల్ల, gas tablets వల్ల నరాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? The answer is yes. ఇప్పుడు చాలా మంది పేషెంట్ని every day to every patient I have to counsel for a minimum of 1 minute to say no for gastric medication. గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ అన్నవి, కడుపులో మంట, గ్యాస్ టాబ్లెట్లు, గ్యాస్ నొప్పి, ప్రతిరోజు వేసుకుంటే నాకు మోషన్ అవుతుంది, ప్రతిరోజు వేసుకోకపోతే నాకు కడుపులో నొప్పి వస్తుంది, ఎంత కామన్గా చెప్తూ ఉన్నారు. మినిమం 1 minute పడుతుంది నాకు కౌన్సిల్ చేయడానికి గ్యాస్ టాబ్లెట్స్ రోజు వాడకూడదు అనడానికి. సో వై ఐఎమ్ కౌన్సిలింగ్ ఎవ్రీబడి? అసలు ఎందుకని గ్యాస్ టాబ్లెట్స్ రోజు వాడద్దు, అవసరమైనప్పుడే వేసుకోండి అని ఎందుకు కన్సిడర్ చేస్తున్నాము? గ్యాస్ టాబ్లెట్స్ వల్ల రకరకాలటువంటి నష్టాలు ఉంటాయి, విచ్ యూ పీపుల్ డోంట్ నో. అది క్యాజువల్గా వేసేసుకుని వాడేస్తున్నారు. సో ఇప్పుడు సపోజ్ ఈ గ్యాస్ టాబ్లెట్స్ కాంబినేషన్లో మనం ప్యాంటాప్ ఎల్ లాంటివి వాడాము, అంటే లీవోసల్ఫైడ్ కాంబినేషన్స్ లాంటివి వాడాము. సో ఈ లీవోసల్ఫైడ్ అనేటువంటి కొన్ని గ్యాస్ టాబ్లెట్స్ వల్ల మనకి పార్కిన్సన్ అనేది వస్తుంది, డోపా యాంటీగోనిస్ట్గా పనిచేస్తాయి, ప్రొకానిస్ట్గా పనిచేస్తాయి, మనకి పార్కిన్సన్స్ అనేవి వస్తాయి. కొంతమందికి డిస్టోనియాస్ వస్తాయి, అంటే కొంకర్లు పోవడము, మెడ తిప్పేయడము జరుగుతుంది. ఇంకొంతమందికి రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్స్ వస్తాయి. అండ్ కంటిన్యూస్గా మనం గ్యాస్ టాబ్లెట్స్ వాడుతున్నప్పుడు మన యొక్క స్టమక్ కెపాసిటీ, అంటే బేసికల్గా ఏం చేస్తున్నాయి గ్యాస్ టాబ్లెట్స్ అన్ని, హెచ్సిఎల్ ప్రొడక్షన్ అంటే యాసిడ్ ప్రొడక్షన్ని కడుపులో తగ్గించేస్తున్నాయి. సో మనందరికీ మంట తగ్గిపోతుంది, వీఆర్ వెరీ హ్యాపీ. సో అదే మంట తగ్గిపోవడం వల్ల, అదే యాసిడ్ కంటెంట్ తగ్గిపోవడం వల్ల కడుపులో ఉన్నటువంటి ఒక నార్మల్ అబ్జార్ప్షన్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years మీరు కంటిన్యూస్గా గ్యాస్ టాబ్లెట్స్ వాడితే ఆఫ్టర్ 10 years మీకు కొంతవరకు అబ్జార్ప్షన్ కెపాసిటీ, అంటే తక్కువ తింటేనే కడుపు నిండిపోయినట్టు అనిపించడం అనేది స్టార్ట్ అయిపోతుంది. సో యూ షుడ్ నాట్ యూజ్ ఇట్ ఫర్ లాంగర్ డ్యూరేషన్. అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మెమరీ డిస్టర్బెన్సెస్, ఎర్లియర్ ఆన్సెట్ ఆఫ్ డిమెన్షియాస్. అంటే గ్యాస్ టాబ్లెట్స్ కంటిన్యూస్గా తీసుకోవడం వల్ల మోర్ దాన్ 5 years 10 years కంటిన్యూస్గా డైలీ తీసుకునే వాళ్ళకి, ఆర్ మంత్లీ మోర్ దాన్ 14 days in a month తీసుకునే వాళ్ళకి, దిస్ పీపుల్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ మెమరీ డిస్టర్బెన్సెస్. అంటే పెద్ద వయసు వచ్చినప్పుడు మెమరీ లాస్ వస్తుంది, మెమరీ డెఫిసిట్స్ వస్తున్నాయి, ఎర్లీగా వచ్చేస్తున్నాయి. అవి కూడా మామూలుగా 80 ఏళ్ళ తర్వాత 90 ఏళ్ళ తర్వాత కొంత మర్చిపోతున్నాం, జ్ఞాపకశక్తి తగ్గింది అని అంటే ఏజ్ రిలేటెడ్ ఫీచర్స్ కాబట్టి మనం యాక్సెప్ట్ చేస్తాం. దాట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఎర్లీగానే మెమరీ డిస్టర్బెన్స్ వస్తున్నాయి. ఎందుకు రాని రిటర్న్ క్వశ్చన్స్ అన్నీ అడుగుతుంటే గ్యాస్ టాబ్లెట్స్ కంటిన్యూస్గా వాడి ఉంటున్నారు. సో ఎవ్రీబడి ఆఫ్ యూ బీ వెరీ కాషియస్. గ్యాస్ టాబ్లెట్స్ అన్నవి మనం రెగ్యులర్గా ప్రతిరోజు వేసుకుని అలవాటు పడద్దు, అవసరమైనప్పుడే వాడండి. నీకు తెలియకుండా ఇది ఒక సైలెంట్ పాయిజన్ లాగా పనిచేస్తుంది. గ్యాస్ టాబ్లెట్ డైలీ చేసుకుంటున్నప్పుడు రకరకాల నరాల సిమ్టమ్స్ అన్నవి, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. మోస్ట్ కామన్ ఈస్ ఎల్ వాడుతున్నప్పుడు, లీవోసల్ఫైడ్ కాంబినేషన్స్ వాడుతున్నప్పుడు పార్కిన్సన్స్, డిస్టోనియాస్. మామూలు గ్యాస్ టాబ్లెట్ వాడుతున్నప్పుడు కూడా రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్స్, ఐరన్ డెఫిషియన్సీస్, మెగ్నీషియం డెఫిషియన్సీస్, అబ్జార్ప్షన్ కెపాసిటీ తగ్గించడము, ఆకలి తగ్గించడము, అలాంగ్ విత్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చాలా స్టడీస్ ప్రూవ్ చేస్తున్నాయి, మెమరీ డిస్టర్బెన్సెస్. టు ఆల్ దిస్, స్టాప్ యూజింగ్ యువర్ గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ డైలీ. యూజ్ ఇట్ వెన్ ఇట్ ఈస్ నెసెసరీ. ఇనఫ్. ఓకే, థ్యాంక్ యూ.